హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 3 minutes వర్డ్ బైట్. విశ్వాస వాక్య ధ్యానం. ప్రభు పేరిట మీకు అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ విశ్వాసాన్ని షేర్ చేయండి. నేటి వాక్య ధ్యానము ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన విలువైన సత్యము. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని జ్ఞాపకం చేస్తారు. అదేంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రేమ అనే పదము పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథము వంటి ఆ సారాంశము మనకు కనిపిస్తుంటున్నది. యేసు ప్రభుల వారిని ఈ లోకములకు రావడానికి కారణము, ఆయన ఉన్నతమైన పరిశుద్ధ సింహాసనం విడిచి ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను తన సొత్తుగా చేసుకోవడానికి కారణం ఆ అద్భుతమైన ప్రేమ. ఈ రోజు పౌలు భక్తుడు ఆ ప్రేమను గురించి వచిస్తూ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఏ ప్రేమతోనైతే మనల్ని సంపాదించుకున్నాడో ఆ ప్రేమలోనే మనం తిరిగి బ్రతకాలి, ఆ ప్రేమతోనే తిరిగి జీవించాలి, ఆ ప్రేమని మనము ప్రకటించాలి, ఆ ప్రేమలోనే మనము జీవించాలి అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయ కాలము మనము చేసే ప్రతి కార్యంలో ఈ ప్రేమను ప్రకటిస్తున్నామా, ఈ ప్రేమను ప్రపరుస్తున్నామా? ప్రతి వారు క్రీస్తు ప్రేమను మనము పొందుకున్నాము అనే జ్ఞాపకము చేసేవారిగా మన క్రియలు, మన ఆలోచన, మన ప్రతిబింబము, మన రూపము, మన తలంపుల ఉద్దేశములను నడవడిక ప్రతిదీ అమర్చుకుంటూ క్రమపరుచుకుంటూ ఆ ప్రేమకు పునాది వేసే, ఆ ప్రేమకు సాక్ష్యం పలికే జీవితం ప్రియులారా, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నానంటూ దేవుడే తన భక్తుల ద్వారా తన ప్రజలకు జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఈ రోజు ఆ ప్రేమను పొందుకున్న నీవు కూడా, మనమందరం ఆ ప్రేమను ప్రకటించే సాక్షులుగా జీవించే ధన్యతను, విశ్వాసము ఏక దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. అత్యంత కృపా కనికరము కలిగిన మా ప్రియ తండ్రి, నీ అద్భుతమైన ప్రేమకు పాత్రులను నియమించి నీ సొత్తుగా చేసుకున్న దేవుడు వహించున్నాం. మా హృదయంలో అట్టి ప్రేమతో నింపమని ప్రార్థిస్తున్నాం. మేము చేసే ప్రతి పనిని ఆ ప్రేమను కనపరుస్తూ, ఆ ప్రేమను విశ్వసిస్తూ, ఆ ప్రేమను ప్రకటిస్తూ, ఆ ప్రేమను తెలియపరిచే యోధులుగాను, సాక్షులుగాను, నీకు రాయబారులుగా మమ్మల్ని నియమించండి దేవా. ఈ ద్వేషపున ఏది కూడా, నీకు ఆయాసకరముగా ఏది కూడా దేవా మేము చేయకుండా కేవలము ప్రేమ స్వరూపములో నింపబడిన వారిగా మేము నిన్ను ప్రకటిస్తూ నీ కోరిక జీవించే కృప ధన్యతను మా అందరికి అనుగ్రహించమని యేసయ్య దివ్యమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. Thank you all. God bless you. Have a nice day. A blessed day to you all.